మహానుభూతైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన సంఘముగా కూడుకొని నిన్ను ఆరాధించుకోవడానికి మీరు చూపించిన కృపకై వందనాలు చెప్తున్నాము తండ్రి. తండ్రి, నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమైన రీతిలో మాట్లాడేంత జ్ఞానము గల మాటలను నాకు దయచేయమని, అలాగే నాయన ఏడింతల ఆత్మతో నన్ను అభిషేకించి నడిపించమని ఇచ్చి ప్రార్థన నజరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వేదిక వారి చివరి వారం టైటిల్ ఇది మైండ్లో పెట్టుకొని ఇది మీరు గుర్తుంచుకున్నట్టుగా అయితే మనము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే దయచేసి WGRS అగ్రహారము లైవ్లో వస్తుంది. WGRS అగ్రహారము WGRSలో లైవ్లో వస్తుంది. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. నేను త్వరగా వెళ్ళిపోతాను. ఎందుకు అంటే ఒక మాట చదువుకొని నేను త్వరగా వెళ్ళిపోతాను. ఒక్కసారి మీ బైబిల్ గ్రంథాలను ఓపెన్ చేసి యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి మీరు చదివినట్టుగైతే మనం త్వరగా వెళ్ళిపోదాం. ఎవరైనా సరే ఒకరు తీసి త్వరగా చదవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేచిన లాజరు ఉన్న బెతనియకు పస్కా పండుగకు 6 దినాల ముందుగా వచ్చాను. చాలమ్మ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పస్కాకి 6 దినాల ముందు ఎక్కడికి వెళ్ళాలి అంటే బెతనీకి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ ప్రవచనాలన్నీ కూడా ఎన్ని దినాలలో చేయాలి? అయినా ఇంకా ఎన్ని దినాలు ఆయనకుంది? దేవుడు ఆయనకి ఇచ్చింది ఎన్ని దినాలు? ఇంకా 6 దినాలు మాత్రమే ఉంది. ఈ 6 దినాలలో దేవుడు అప్పగించిన పని అంతా కూడా కంప్లీట్ చేయాలి. ప్రతి వచనము, పాత నిబంధనలో ఉన్న ప్రతి వచనము నెరవేర్చాలి. ఆయన సమయం ఎంత ఉంది? 1 నెల రోజులు లేదు, ఇంకో సంవత్సరం లేదు. 6 దినాలలో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఆ 6 దినాలలో ఉన్న సబ్జెక్ట్ మొత్తం కూడా నేను ఇప్పుడు గంటలో మీకు చెప్పాలి. సాధ్యమా? ఈ 6 దినాల కోసం కనీసం ఈ 40 రోజులు చెప్పుకొని రావచ్చు. ఈ శ్రమ దినాలు 40 రోజులు, అలాంటిది ఒక గంటలో చెప్పాలి. అయినప్పటికీ కృపగల దేవుడు నా పక్షంగా ఉన్నాడన్న ధైర్యంతో నేను నిలబడిపోయాను. చెప్తాను. మనకి ఏదేది ఇంపార్టెంటో దాని గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇచ్చిన నాకు సమయము కొంచెమే కాబట్టి ఈ కొంచెం సమయంలో మీకు చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ నేను అందించాలి. కాబట్టి నేను వచనాలైతే అవసరం అనుకుంటేనే తీసి చూపిస్తాను. మీకు కావాలంటే రెఫరెన్స్లు నేను మెసేజ్ అయిపోయిన తర్వాత అడిగితే మీకు కంప్లీట్గా రెఫరెన్స్లు అన్నీ ఇస్తాను. ముందుగా 4 సువార్తల్లో ఆయన ప్రారంభం ఎక్కడి నుండి, 6 దినాలు ఎక్కడ నుండి ఎక్కడ వరకు అన్నది మనం ఆలోచిస్తే ఆ రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. మత్తయి సువార్త ఎక్కడ నుండి ప్రారంభం అవుతుంది అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము నుండి 21వ అధ్యాయం 1వ వచనము నుండి 27వ అధ్యాయం 61వ వచనం వరకు. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ అధ్యాయము 47వ వచనం వరకు. లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనము నుండి
23వ అధ్యాయము 56వ వచనం వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనము నుండి 19వ అధ్యాయము 42వ వచనం వరకు రాసుకోండి. ఇది యేసుక్రీస్తు వారు ఇందాకలా మనం చదువుకున్న 6 దినాల దగ్గర నుండి యేసుక్రీస్తు వారు సమాధిలో పెట్టేంత వరకు నేను ఇప్పుడు మీకు చెప్పిన రెఫరెన్స్లన్నీ కూడా. ఇంతకీ 6 దినాల ముందుకు ఆయన ఎక్కడికి వెళ్ళాలి? బెతానియాకి వెళ్ళాలి. ఇంతకీ 6వ దినం అంటే ఏ దినం పడింది? అది 6వ దినం. 6వ దినం మీకు అర్థం అవ్వలేదా? శుక్రవారమా, శనివారమా? అంటే ఒక రాయి విసురుతున్నారనమాట. మీరు రాయి విసరొద్దు. నా దగ్గర రాయిలు విసిరితే పనిచేయదు, వాస్తవాలను మాత్రమే పనిచేస్తాయి. ఓకేనా? రాయిలు విసరకండి, నేను యాక్సెప్ట్ చేయను రాయిలకి. ఓకేనా? పస్కా నుండి 6 రోజులు అన్నారు ఆయన. సో పస్కా నుండి 6 రోజులు అనుకుంటే మనకి శుక్రవారము, గురువారము, బుధవారము ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే శనివారంకి వస్తుంది. అంటే ఇప్పుడు ఆయన బెతానియాకి ఎప్పుడు వెళ్ళాలి? శనివారం వెళ్ళాలి కదా. శనివారం బెతానియాకి వెళ్ళాలి. ఇప్పుడు శనివారం బెతానియాకి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భాలు చెప్తాను. శనివారం అని రాసుకోండి. శనివారం సందర్భాలు చెప్తాను. శనివారం సందర్భాలు ఆయన బెతానియా, బెత్బగే అన్న బెతానియా ప్రాంతము సరిహద్దుల్లో ఉన్నటువంటి 2 జంట ప్రాంతాలు లాంటివి, బెతానియా, బెత్బగే. ఈ బెత్బగేకు వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే శిష్యులకి పంపించి గాడిద గురించి చెప్తారు. వెళ్ళి గాడిద తీసుకుని, ఇదే మీకు తెలిసిందే, అందుకని నేను రెఫరెన్స్లు కూడా పెద్దగా చూపించాను, నాకు సమయం కూడా లేదు. బెత్బగేకి వెళ్ళి గాడిద తీసుకురమ్మంటారు. ఈయన వెళ్ళి ఎక్కడ ఉంటారు? బెతానియాలోనే ఉంటారు. బెతానియాలోని ఒక కార్యం జరుగుతుంది. ఏంటి ఆ కార్యము అంటే, మార్తా, మరియా, లాజర్ అనే ముగ్గురు ఉంటారు కదా, మనకందరికీ తెలిసింది. ఈ మార్తా యేసుక్రీస్తు వారు భోజనం చేసేటప్పుడు వచ్చి వెనకాతల నుండి వచ్చి అత్తరు తీసుకొని వచ్చి తన పాదాలు కడుగుతుంది. ఇది సందర్భము. అలాగే గాడిద గురించి ఒక సందర్భం ఉంటుంది. ఈ 2 సందర్భాలు మనకి శనివారం జరుగుతుంది. శనివారం జరిగిన వెంటనే యేసుక్రీస్తు వారు ప్రతి దినము తన పరిచర్య ఏంటి అంటే, మార్నింగ్ అంటే ఉదయకాలం అంతా కూడా సువార్త ప్రకటించడం, సాయంత్రం అయితే అమ్మా ఎక్కడికి వెళ్ళేవారు? ఎక్కడుంటే అక్కడ పడుకునేవారు కదా. ఎక్కడికి వెళ్ళేవారు? అది వాడుక చొప్పున అన్న మాట రాయబడి ఉంది ఆయనకి. అంటే వాడుక చొప్పున అంటే రెగ్యులర్గా ఆయన చేసిన పని ఏంటంటే మార్నింగ్ సువార్త, ఈవినింగ్ ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేయడం. ఇది ఆయన దినచర్య. సో ఆయన యేసుక్రీస్తు వారు ఉదయం వచ్చారు, శనివారం ఉదయం జరిగింది ఇదంతా కూడా. ఈ 2 సందర్భాలు జరుగుతుంది. మీకు రెఫరెన్స్లన్నీ కావాలంటే ఇది అయిపోయిన తర్వాత అడగండి, డే టు డే నేను మీకు ఇస్తాను. మంగళవారం, శనివారం ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఏ వచనాల నుండి ఏ వచనాల వరకు, అలాగే బుధవారం, ఆదివారం ఏ వచనాల నుండి, ఈ వచనాలన్నీ కూడా నేను చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. శనివారం అయిపోయింది, ఆయన ఒలివ కొండకి వెళ్ళిపోయారు. ఒలివ కొండకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మార్నింగ్ ఏమవుతుంది? మార్నింగ్ ఆయన నిన్నే చేసుకున్నాగా, అందరమే చేశారు. అందరూ చేశారండి. మట్టల ఆదివారం చేశారు. మట్టల ఆదివారం చేశారు. ఓకే, ఇదంతా మన అందరికీ తెలిసిందే, మనందరం చేశాము. ఏ రోజు అంటే ఆదివారమే చేశారు ఆయన. రైట్. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఎందుకు ఆయన గాడిద మీద ఆదివారమే ఎక్కి వెళ్ళారు అనగానే మనం ఎక్కడికి పరిగెడతాం? జకరియా గ్రంథానికి దగ్గర పరిగెడతాం. ఎందుకంటే అక్కడ ప్రవచనము ఇక్కడ నెరవేరాలి బట్టి. ఇక్కడ క్వశ్చన్, ఒక చిన్న డౌట్ అనిపించింది. ఆదివారమే ఎందుకు వెళ్ళారన్న క్వశ్చన్ నాకు రేయింది. సోమవారం వెళ్తే లేఖనం నెరవేరదా? మంగళవారం వెళ్తే లేఖనం నెరవేరదా?
బుధవారం వెళ్తే లేఖనము నెరవేరదా? గురువారం వెళ్తే లేఖనము నెరవేరదా? ఆదివారమే ఎందుకు వెళ్ళారు? ఇది నా మైండ్లో తట్టింది. ఎందుకు దీని గురించి ఏంటి అని నేను ఆలోచించేటప్పుడు దీని గురించి ఒక చక్కటి మాట నాకు కనిపించింది. ప్రభువానికి స్తోత్రం ప్రభువా అనుకున్నా మనసులో. దీని గురించి నేను ఎందుకు అయినా ఇంత పసిఫిక్గా ఆదివారమే వెళ్ళారు, ఆ లేఖనము నెరవేర్చబడాలి అంటే ఆయనకి ఇచ్చిన ఈ 6 రోజుల్లో ఏ రోజు వెళ్ళినా సరే ఆ లేఖనము నెరవేరినట్టే. బుధవారం వెళ్తే లేఖనం నెరవేరినట్టు కదా, ఖచ్చితంగా లేఖనం నెరవేరు. కానీ ఎందుకు ఆదివారమే వెళ్ళారు? ఈ కాన్సెప్ట్ మనకు తెలియాలి. ఇది తెలియాలి అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనములో మనం ఏ బేస్మెంట్ చేసుకుని ఆయన మాట్లాడారు? పస్కాను బేస్మెంట్ చేసుకొని మాట్లాడారు. పస్కాకి 6 దినాల ముందు అన్న మాటను ప్రయోగించాడు. ఇప్పుడు పస్కాను బేస్మెంట్ చేసుకుని ఆయన ఏం చేస్తున్నారు? జయయాత్ర చేస్తున్నారు. యెరూషలేముకు జయయాత్ర. పస్కాని బేస్మెంట్ చేసుకున్నారంటే ఇప్పుడు పస్కా పండగ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ మనకి అక్కడ రాసి ఉండాలి. ఆయన ఎందుకు ఆదివారమే వెళ్ళారు? ఎందుకు వెళ్ళారో జాగ్రత్తగా చెప్తాను, వినండి. పస్కాకి గొర్రెపిల్ల ఎప్పుడు సిద్ధపాటు చేయాలంటే దశమి నాడు సిద్ధపాటు చేయాలి. అర్థమైందండి? దశమి నాడు సిద్ధపాటు చేయాలి, పస్కాకి బలి ఇవ్వాలి. ఇది కాన్సెప్ట్. మీరు కావాలంటే నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. రైట్ నాన్న, చాలు. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్కరు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను ఏం చేయాలి? సిద్ధపాటు చేయాలి. ఓకేనా? ఓసన్నా జయం జయం అని తిరుగుతున్నాం కదా, దాని వెనకాతల దేవుడి ప్రణాళిక ఏంటో మనకు అర్థం కావట్లే. ఆ ప్రణాళిక తెలియకపోవడం, ఓసన్నా జయము జయం అని చెప్పేసి ఆనాడు జయధ్వనులు చేశారు కాబట్టి ఈరోజు మనము కూడా జయధ్వనులు చేసేస్తున్నాం. కానీ దాని వెనకాతల దేవుని ప్రణాళిక ఎలాగున్నది అన్నది ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఆయన పస్కాకి 6 దినాల ముందు బెతనియాకి రావాలి. 6వ దినము తర్వాత అంటే 5వ దినము ఆయన ఏం చేయాలి? జయప్రవేశం గాడిద మీద ఎక్కి వెళ్ళాలి. అంటే పస్కాకు ఆయన సిద్ధపాటు అవ్వాలి. దేన్ని సిద్ధపాటు అవ్వాలి? పస్కాకు సిద్ధపాటు అవ్వాలి. ఎప్పుడు సిద్ధపాటు అవ్వాలి? దశమి నాడు సిద్ధపాటు అవ్వాలి. దశమనాడు సిద్ధపాటు అవ్వాలి అంటే దశమనాడు సిద్ధపాటు అయి 14వ తారీఖున పస్కా బలి పశువుగా అయినా ఏమవ్వాలి? బలి అవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా పస్కా రోజున చనిపోయాడా? పస్కా రోజున చనిపోతే సిద్ధపాటు ఎప్పుడు కలిగింది? దశమి నాడు అన్నాడు. పస్కా నుండి కొంచెం వెనక్కి రండి. ఎన్ని రోజులు టైం పడుతుంది? ఆయన 6 రోజులకి వెళ్తాను అన్నాడు కదా. 6వ రోజు మరుసటి రోజు 5 రోజులు అంటే ఆయన ప్రయాణం 5వ రోజులు అంటే శుక్రవారము, గురువారము, బుధవారము, మంగళవారము, సోమవారము, ఆదివారం. ఏమొచ్చింది? 5 వచ్చిందా? ఇంకా మీకు అర్థం కాలేదా? శుక్రవారము, గురువారము, బుధవారము, మంగళవారము, సోమవారము. సోమవారం వచ్చింది కదా ఇక్కడ. ఇది బాగా గమనించండి. దినం ఎలా ప్రారంభమవుతుంది ఇశ్రాయేలు జనాంగానికి? సూర్యాస్తమం నుండి మరుసటి రోజు సూర్యాస్తమకి. ఇది మీరు మైండ్లో పెట్టుకున్నట్టుగా అయితే 6 రోజుల ముందు అన్నాడు ఆయన. 6 రోజుల ముందు అంటే శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం వరకు ఏమొస్తుంది? ఆదివారం వస్తుంది. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం సాయంత్రం వరకు ఏమొస్తుంది? సోమవారం వస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటారండి మీరు. దశమి నాడు అయినా సిద్ధపాటు కలిగి వెళ్తారు. మీరు ఆ లెక్కల ప్రకారంగా చూసుకుంటే, మన కాలమాన ప్రకారంగా ఆలోచించకండి.
యూదుల కాలమాన ప్రకారంగా ఆలోచించండి. అలా కాలమాన ప్రకారంగా ఆలోచిస్తే ఆదివారమే అయినా ఏమెక్కి వెళ్ళాలి? గాడిద పిల్ల ఎక్కి సిద్ధపడాలి. అక్కడ పాత నిబంధనలో పస్కా గురించి మాట్లాడుతూ 10వ దినమున అంటే దశమి నాడు సిద్ధపరిచిన దాన్ని 14 వరకు జాగ్రత్తగా కనిపెట్టాలి. ఎవరు కనిపెట్టాలి? ఎవరైతే బలి ఇస్తారో వాళ్ళు కనిపెట్టాలి దాన్ని. అంటే మచ్చైనను ముడతైనను ఏమీ పడకంటే, అంటే వ్యాధి గలదా కాదా, వ్యాధి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే బలి ఇస్తారో వాళ్ళు చూస్తూ ఉండాలి దాన్ని. ఇది పాత నిబంధనలో. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా చూస్తూ ఉన్నారా బలి ఇవ్వడానికి? శాస్త్రులు పరిచయులు చూస్తూనే ఉన్నారు కదా. శాస్త్రులు పరిచయులు సర్దికాయలు ఆయన ఎప్పుడు దొరికేటప్పుడు చంపుదామా అని చూస్తున్నారా? ఓకే, రైట్. ఇక్కడికి మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటాను. అయితే ఈయన జయప్రవేశం చేసేటప్పుడు అక్కడ ఉన్న జనాంగానికి, ఏ జనాంగం అయితే ఇశ్రాయేల్ జనాంగం ఉందో ఆ జనాంగానికి ఈయనే మెస్సయ్య లేదా ఈయనే రాజు అన్న సంగతి ఎలా తెలిసిందంటారు? యేసుక్రీస్తు వారు రాగానే అందరూ బట్టలు పరిస్తారు, జయధ్వనులు చేశారు. మరి వీళ్ళకి ఎలా తెలిసింది ఈయనే మెస్సయ్య అని? యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు ఆయన యెరూషలేం ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడు ఎప్పుడూ కూడాను చేయలేనటువంటి జయధ్వనులు ఇప్పుడు మాత్రమే ఎందుకు చేశారు అయ్యా? కాదు, ఇన్ఫర్మేషన్ ఎలాగందింది? ఈయన రాజు అన్న సంగతి వాళ్ళకి ఎలా తెలిసింది? వారు ఈ బైబిల్లో ఏమని అంటానంటే, ఇశ్రాయేల్ జనాంగము అక్కడ ఉన్న సమకాలీకులందరూ కూడా వారు విని అన్న మాటను ప్రయోగించబడింది. విన్నారట. విన్నారంటే ఎవరో చెప్పారు. ఎవరు చెప్పి ఉంటారు? ఎవరు చెప్పి ఉంటారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు? వాళ్ళ ప్రయాణం ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఒలీవల కొండ మీద నుండి ప్రారంభమైంది జయధ్వనులతోటి. ఒలీవల కొండ మీద ఎవరెవరు ఉన్నారు? యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పాడు ఆయన, మీరు వెళ్ళి రాజు వస్తున్నాడని చెప్పండి అని ప్రకటన చేయమంటే, యేసుక్రీస్తు వారు శిష్యులు వెళ్ళి ప్రకటన చేసేటప్పుడు అప్పుడు వాళ్ళందరికీ తెలిసింది, అప్పుడు మెస్సయ్య వచ్చాడు, రాజు వస్తున్నారని వాళ్ళందరూ సిద్ధపాటు కలిగి బట్టలు, దారి పొడుగున బట్టలు వేయడం, ఈ అంజూరపు మట్టలు పట్టుకోవడం, ఇవన్నీ కూడా జరిగింది. ఇవంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఆదివారం జరుగుతుంది. ఆదివారం ఉదయం జరుగుతున్న సందర్భాలు. ఇక్కడ వరకు యేసుక్రీస్తు వారు ఇలాగ వస్తారు. వచ్చి నిన్న మనందరం ఎంత సంతోషంగా ఉన్నామండి? చాలా సంతోషంగా ఉన్నాం కదా. మట్టల ఆదివారం అంటే మనందరికీ సంతోషమే. ఆ కాలంలో కూడా పస్కా పండక్కి వచ్చే వాళ్ళందరూ కూడాను యోధా జనాంగం ఎక్కడ ఉన్నా సరే యెరూషలేముకు రావాల్సిందే, యెరూషలేములో పస్కాను ఆచరించవలసిందే. ఇది వాళ్ళకి నిత్యమైన కట్టడ. అలాగా వీళ్ళు పస్కా గురించి కొన్ని వేల మంది అక్కడ గుమ్ముకూడి ఆయనకి స్వాగతించే వాళ్ళు కొందరైతే, ఆయన తెలియకుండా ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు అందులో. ఏదేమైనా యేసుక్రీస్తు వారు జయప్రవేశం జరిగింది. యెరూషలేమునకు వచ్చేటప్పుడు మనము నిన్నటి దినాన్ని ఎలాగైతే సంతోషం ఇచ్చామో అక్కడ ఉన్న సమకాలి అంటే అక్కడ ఉన్న జనాంగం, యోధా జనాంగము కూడా అదే సంతోషంతో ములిగి తేలుతున్నారు. పండగంటే ఎవరికి సంతోషం ఉండదు? అందులోనూ రాజు అనేవారు వస్తున్నారంటే ఇంకా సంతోషం కదా. అందరూ సంతోషపడ్డారా? అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగానే ఉన్నారు, లేదని చెప్పకండి. అందరూ జయధ్వనులు చేసుకొని ఉన్నారంటే సంతోషం లేదా? సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్కరికి మాత్రం సంతోషం లేదు. ఒక్కరికి మాత్రం సంతోషం లేదు. అందరూ సంతోషం ఉన్నారు. ఓసన్నా జయము జయము, ఓసన్నా అంటే అర్థం తెలుసా అండి? ఓసన్నా అంటే అర్థం తెలుసా? రక్షించువాడు అని. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది. ఓసన్నా అంటే రక్షించువాడు అని అర్థం.
ఓసన్నా జయము జయము, ఓసన్నా జయము జయము, ఓసన్నా జయము జయము అని చెప్పేసి పలికిన వీళ్ళందరూ సంతోషంగా ఉంటే ఒక్కరికి మాత్రం సంతోషం లేదు. ఆయనే యేసుక్రీస్తు వారు. అందరూ సంతోషంగా ఉంటే ఆయన పట్టణంలోనికి ఇలా ప్రవేశించి ఆ పట్టణం అంతా ఎలా చూసి ఏడ్చెను అన్న మాట ఉంటుందండి. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ క్రీస్తు వారు ఒక్కరే ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నారట. నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తుకి కన్నీరు వచ్చింది ఆ పట్టణాన్ని చూసి. చూస్తారా మాట? చూడండి ఆ మాట. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చదవండి అమ్మా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి అన్న మాటను ప్రయోగించాడు. చూసి యేసుక్రీస్తు వారు 3 సందర్భాలలో మాత్రమే బైబిల్లో ఏడ్చినట్టుగా ఉంటుంది. ఒకటి, లాజరు చనిపోయిన సందర్భంలో. 2, ఈ సందర్భంలో. 3వది, ఆయన వేదన పడతాడు అక్కడ. తనకు తాను అప్పగించుకున్న రాత్రి చెమట రక్త బిందువుగా మారుతుంది కదా, అక్కడ కూడాను ఆయన వేదన పడతాడు. కన్నీరు రాదు కానీ వేదన పడుతున్నట్టుగా అక్కడ అంటే బైబిల్లో 3 సందర్భాలలో ఆయన ఏడ్చారు. ఆయన ఏడ్చారు అంటే దాని వెనకాతల ఎంత ప్రమాదకరం ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకని ఆ పట్టణాన్ని చూసి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ నీ దినమందైనా సమాధాన వార్త ఇనిన ఎడల అది నీకు మేలు అంటాడు. ఏంటి ఆ వెనకతలో ఉన్న మాట? ఎందుకు ఆయన అంత వేదన పడుతుంది, అంత పడ్డారు ఆయన? అందరూ జైదోన్లు చేసుకొని సంతోషంగా పిల్ల పాపలతో ఉన్నారు, పస్కాకి సిద్ధమవుతున్నారు అందరూ కూడాను. కానీ యేసు క్రీస్తుకు మాత్రం సంతోషం లేదు. ఎందుకో తెలుసా? ఆ పట్టణాన్ని చూసి ఏడ్చెను అన్నారంటే దాని వెనకాతల యేసు క్రీస్తు వారు ఎంత వేదనకి గురవుతున్నారో ఒకసారి ఆలోచించండి. జయధ్వనులు చెయ్యొద్దన్నది కాదండి నా ఉద్దేశం. జయధ్వనులు చెయ్యి, కానీ ఆయన బాధను అర్థం చేసుకో, ఆయన వేదనను అర్థం చేసుకో. ఆయన ఎంతగా నలిగిపోకపోతే అంతగా ఏడుస్తారు. చెప్పండి, ఏడ్చెను అన్న మాట పరిశుద్ధాత్మ దేవుడు లూకా గారి ద్వారాగా రాయించాడంటే ఆయన ఎంత వేదనకి గురవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఏం జరిగిందో తెలుసా? ఆ పట్టణానికి అయితే ఏం జరిగిందో తెలుసా? 69లో, మొదటి శతాబ్దం 69లో టైటస్ చక్రవర్తి అని ఆయన మొన్న మనకి 20లోనే లాక్డౌన్ అయింది కదా, 20లో లాక్డౌన్ అయింది. ఎన్ని నెలలు అయింది? ఎన్ని నెలలు మనకి లాక్డౌన్? 3 నెలలు. అక్కడ లాక్డౌన్ ఎన్ని నెలల్లో తెలుసా? అక్కడ లాక్డౌన్ 69 నవంబర్లో టైటస్ చక్రవర్తి అయిన సైన్యంతో యెరూషలేము పట్టణమంతా కూడా చుట్టుముట్టాడు. ఎలా చుట్టుముట్టాడు. బయటకి ఎవరు రాకూడదు, బయట ఉన్నవాడు లోపలికి వెళ్ళకూడదు. ఇది వాళ్ళ పరిస్థితి. మొత్తం లాక్డౌన్ చేశాడు. 5 నెలల వరకు యుద్ధంలోకి రావట్లే. 5 నెలల వరకు యుద్ధంలోనికి రావట్లేదు. లోపల పరిస్థితి ఎలాగుంటుందో చెప్పండి. 5 నెలలంటే తిండికి కానీ నీరుకి కానీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అంత దారుణం అయ్యేటప్పుడు అప్పుడు 70వ సంవత్సరము 4వ నెలలో యుద్ధానికి వచ్చాడు. అందుకే చెప్పాడు. ఒక్కసారి లూకా సువార్త ఇందాక చదువుకున్నాక 19వ అధ్యాయము 41 నుండి ఒకసారి చదవండి. ఆయన పట్టణమును సమీపించినప్పుడు ఆ చూచి దాని విషయమై ఏడ్చి నీవును
ఇదిగో ఈ నీ దినమందైన ఈ నీ దినమందైన సమాధాన వార్త వినిన ఎడల అది నీకు మేలు, కానీ అది నీ కనులకు మరుగు చేయబడింది. నువ్వు వినేవాడివి కాదు, నువ్వు వినవు, నువ్వు వినే స్టేజ్లో కూడా లేవు. కానీ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వచ్చి చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్న మాటను రాయించాడండి. చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి, అలాగే చుట్టూ కాశారండి యెరూషలేం ప్రాంతం చుట్టూ కూడా. సైన్యము టైటస్ చక్రవర్తి అండర్లో అవుతుందండి ఇదంతా కూడాను. సుమారుగా 70వ సంవత్సరము 4వ నెలలో చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారంగా సుమారుగా 70వ సంవత్సరము 4వ నెలలో మహాఘోరమైన యుద్ధం జరిగిందండి ఇశ్రాయేలీలకిను రోమా సామ్రాజ్య సైనికులకి కూడాను. అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు అనుకుంటున్నారు? బైబిల్ పండితులు అంచనా ప్రకారం, శాస్త్రవేత్తలు అంటే చరిత్రకారులు చెప్పిన మాట ప్రకారంగా సుమారుగా 11 లక్షల మంది చనిపోయారట. ఎంతమంది? 11 లక్షల మంది చనిపోయారట ఇశ్రాయేల్ జనాంగం. అంటే బయట అంత ప్రాబ్లంగా ఉంటే ఏం చేయాలో చెప్పండి? వీళ్ళు ఏం చేయాలి? నినివే పట్టణం మీదకి ఉపద్రవం వస్తుంది అన్నారు. ఏం చేశారు? గోనె బట్ట కట్టుకున్నారు, ఇమీడియట్గా మొర పెట్టడం మొదలు పెట్టారు. విన్నాడా దేవుడు? ఉపవాసాన్ని బట్టి విన్నాడా? మీరు అనుకుంటున్నట్టు ఉపవాసాన్ని బట్టి విన్నారా? వాళ్ళు మనసు మార్చుకుంటే విన్నాడా? మళ్ళీ ఉపవాసం అని కలపకండి, దీనికి లింక్ ఉపవాసం కాదది అసలు. వాళ్ళు మనసు మార్చుకున్నారు కాబట్టి దేవుడు మనసు మారింది. అలాగని ఉపవాసం చేయొద్దు అని చెప్పేసి సురేష్ బ్రదర్ చెప్తున్నారని అనకండి. చేయండి, మంచిదే, మీ ఆరోగ్యం కొరకు చేసుకోండి, మంచిది. అయితే ఎప్పుడైతే వాళ్ళ మనసులు మారి దేవుని కొరకు మొర పెడితే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ మొరని విని వాళ్ళని విడిపించేవారు. కానీ మొర పెట్టేవాళ్ళు లేరు. ఎందుకంటే యోధ జనాంగం అంతా కూడాను వాక్యానికి విరుద్ధంగానే పనిచేశారు. వాళ్ళు వాక్యానికి విరుద్ధంగానే పనిచేశారు. అందుకే ఆయన ప్రవచించారు, ఇదిగో రాబోతున్న కాలంలో జరగబోతుంది, ఈ దినమందైనా నీ సమాధాన వార్త వింటది నీకు మేలు అంటాడు. టైటస్ చక్రవర్తి 5 నెలల పాటు రౌండ్ చేసి ఘోరాతి ఘోరంగా చంపాడటండి. కత్తితో పొట్టలో పొడిచి ఆ పొట్టని చీల్చి ఆ పేగులు బయటికి తీసి ఆ పేగులను కోసేవాడట. చరిత్రకారులు రాసిన మాట ఎలాగుంటుందో చెప్పండి. అంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళారు. దానికి ముందే చెప్పాడు, సమాధాన వార్త వింటే అది నీకు మేలు. కానీ వినలే. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మట్టల ఆదివారం అనకండి, ఎందుకంటే ఆదివారం అంటే ఏదో ఆదివారం అనుకుంటారు మనోళ్ళు. మట్టల ఆదివారం, ఎందుకంటే నిన్న చేసుకున్నాం కదా, తెలియాలి మనకి. అంతగా యేసుక్రీస్తు వారు బాధపడ్డారు. సాయంత్రం అయింది, మరలా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? బెతనియాకి వెళ్ళిపోయాడు. ఏ రోజు స్టార్ట్ అయింది అది? ఇప్పుడు సోమవారం ఎంటర్ అయింది. సాయంత్రం 6 నుండి మరుసటి రోజు సాయంత్రానికి కదా, వాళ్ళకి రాత్రి నుండి ప్రారంభం అవుతుంది కదా దినం ప్రారంభము. మనకి రాత్రులు ఎలా మనకి డే ఎలా ప్రారంభం అవుతుంది అమ్మా? మనకి డే ఎలా ప్రారంభం అవుతుంది? ఒక రాత్రి, ఒక పగలు, ఇంకో రాత్రి. 6 గంటల రాత్రి వస్తుంది, 12 గంటలు పగలు వస్తుంది, మళ్ళీ 6 గంటల రాత్రి వస్తుంది. ఎందుకంటే మనకి నైట్ 12 తర్వాత మారుతుంది. కానీ బైబిల్లో అలా కాదు. సాయంత్రం 6 గంటలకే దిన ప్రారంభం మొదలవుతుంది. అంటే రాత్రితోటి ప్రారంభం అవుతుంది. యెరూషలేములో పని అయిపోయిన వెంటనే ఆయన మరలా ఎక్కడికి వెళ్ళిపోతాడంటే బెతనియాకి వెళ్ళిపోతాడు. బెతనియాకి వెళ్ళి అక్కడ చూసుకొని ఒలీవల కొండ మీదకి వెళ్ళిపోతాడు. మళ్ళా సోమవారం వెంటనే అయిపోయింది కదా, సోమవారం ఉదయం మళ్ళా
వాళ్ళు యెరూషలేముకి వస్తాడు. ఎక్కడికి వెళ్ళాడండి. ప్రతి యేసుక్రీస్తు వారు ఈ 3.5 సంవత్సరాలు చాలా దిక్కల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించినప్పటికీ ఈ చివరి 6 రోజులు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. బెతనియా, యెరూషలేం, ఒలివల కొండ, యెరూషలేం. ఇదే ఆయన దినచర్య. యెరూషలేం ప్రాంతానికి వస్తుంటాడు. ఇలాగే వెళ్తుండగా ఏం జరుగుతుందంటే అంజూరపు చెట్టు కనిపిస్తుంది. దానిని యేసుక్రీస్తు వారు చెప్పిస్తారు. ఇది మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఆయన మరలా యెరూషలేంకి వెళ్తాడు. యెరూషలేంకి వెళ్ళి అక్కడ ఈ సామాలు అమ్మే వాళ్ళందరికీ కూడాను తోలివేస్తాడు. ఇది సోమవారం జరిగిన సందర్భం. మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవాలయం నుండి. మళ్ళీ మంగళవారం స్టార్ట్ అవుతుంది. మంగళవారం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మంగళవారం మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆయన ఒలివల కొండకి వెళ్ళడం, ప్రార్థన చేయడం. అప్పుడు శిష్యులు ఒక ప్రశ్న అడుగుతారు, దేవాలయం చూసావా, ఎంత అందంగా ఉందండి బాబు, మీరు దేవాలయాన్ని చూస్తున్నారా బాబు, రాతి మీద రాతి నిలబడిని దినం ఒకటి రాబోతుంది, దానిని ఎవరు ఆపలేరు అని శిష్యులకు చెబుతూ వాళ్ళని బలపరచడానికి ఈ మంగళవారం రోజు వాళ్ళని బలపరచడానికి యుగ సమాప్తిలోని ఆయన 2వ రాకడ గురించి రాత్రి వేళ మాట్లాడతాడు. ఒలివల కొండ మీద మాట్లాడతాడు. రాత్రి వేళ జరుగుతున్న సందర్భం అది శిష్యులతోటి. మళ్ళా తెల్లవారు వస్తుంది. తెల్లవారి మంగళవారం రాత్రి జరుగుతుంది. మంగళవారం ఉదయం మరలాలు యెరూషలేం అదే ప్రయాణం అయ్యేటప్పుడు మరలా చెట్టుని పేతురు చూస్తాడు. అయ్యా, నువ్వు చెప్పావు కదా నిన్న చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది అన్న మాటను చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఆయన విశ్వాసమును గురించి మాట్లాడతాడు. నానా, మీ విశ్వాసము కూడాను నిలకడగా ఉండాలి, లేకపోతే మాత్రం మీరు కూడా చేజారిపోతారని వాళ్ళని దృఢపరచడానికి విశ్వాసం గురించి మాట్లాడతాడు. ఆ మంగళవారం జరుగుతుంది. మళ్ళీ మంగళవారం యెరూషలేం ప్రాంతానికి వెళ్తారు. ఎప్పుడైతే వెళ్ళారో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హెరోదీయులు వీళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తు వారిని ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. 4 రకాల వాళ్ళు. ఎవరెవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఈ 4 కేటగిరీలు వచ్చి 4 ప్రశ్నలు వేస్తారు. ఎందుకు వీళ్ళు ప్రశ్నలు వేస్తారు అంటే యేసుక్రీస్తు వారికి ఏ విధము చేతనైనా ఆయన్ని చంపడానికి చూస్తున్నాం, కానీ ఆయనకి సరైన ఆధారం దొరకట్లేదు. ఇప్పుడు ఏంటి చేయాలి? మనం వెళ్ళి ప్రశ్నలు అడుగుదాం. ఆయన నోటి నుండి ఏ చిన్న తప్పు వచ్చినా ఇమ్మీడియట్గా ఆయన్ని అరెస్ట్ చేసి హేరోదు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోదాం. ఇది వాళ్ళ కాన్సెప్ట్, అరెస్ట్ చేయడానికి. ఇక్కడ సందర్భం చాలా బాగుంటుంది. మంగళవారం జరుగుతుంది ఇదంతా. మంగళవారం ఉదయం టైంలో జరుగుతుంది యెరూషలేం దేవాలయం ప్రాంతంలో. మీకు ఈ వచనాలన్నీ కూడా నేను అయిపోయిన తర్వాత ఇస్తానంటున్నాను. మంగళవారం జరుగుతుంది. ఫస్ట్ వస్తారు. ఎవరు వస్తారంటే ప్రధాన యాజకులు వస్తారు. ప్రధాన యాజకులు వచ్చి, నువ్వు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు అని క్వశ్చన్ వేస్తారు. ప్రధాన యాజకులు వేసిన క్వశ్చన్ ఏంటంటే ఏ అధికారముతో నువ్వు ఈ క్రియలు చేస్తున్నావు అంటారు. ఇంతకీ ఏ క్రియల వలన వాళ్ళు అడుగుతున్నారు అంటే, ఆదివారం ఆయన వెళ్ళాడు కదా యెరూషలేంకి. ఆయన వెళ్ళేటప్పుడు అక్కడ వ్యాపారం చేసిన వాళ్ళందరినీ తోలాడు కదా. మళ్ళా సోమవారం వెళ్ళాడు కదా, సోమవారం కూడా వాళ్ళందరినీ తోలాడు కదా. ఇది వీళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే అక్కడ చేయడానికి పర్మిషన్ ఇచ్చిందే వీళ్ళు, ప్రధాన యాజకులు. వాళ్ళు పర్మిషన్ లేకుండా అక్కడ వ్యాపారం చేయడానికి కావాలి. వ్యాపారం చేయాలి అంటే ప్రధాన యాజకులు ఆమోదం పొందాలి. ఇప్పుడు ప్రధాన యాజకులకి ప్రధానమైనది ఏంటి? డబ్బు. అది దానికి గండిపడింది. యేసుక్రీస్తు వారు దానికి ఒప్పుకోలేదు. మొత్తం అంతా కూడా చల్లా చెది చేసేది. ఆ బేస్మెంట్ చేసుకొని మాట్లాడుతూ వీళ్ళు ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. నువ్వు ఏ అధికారముతో చేస్తున్నావా అని. మరి యేసుక్రీస్తు వారు ఊరుకుంటారా? సరే, ఓకే, నేను ఏ అధికారంతో చెప్తానో కానీ అది కాస్త పక్కన పెట్టి నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి మీరు. ఏ ప్రశ్న? యోహాను బాప్తీసం ఇస్తున్నాడు కదా, ఏ అధికారంతో బాప్తీసం ఇస్తానని మీరు అనుకుంటున్నారా అంటాడు.
గుండె జారిపోద్ది. ఎందుకంటే పైనుండి ఇచ్చిన అధికారముతో అంటే మరి మీరెందుకు అంగీకరించట్లేదని యేసుక్రీస్తు వారు అడుగుతారు. పోనీ మనుష్యుల వల్ల ఇచ్చినది అంటే ఆయన ప్రవక్త అని జనాలు నమ్ముతున్నారు. ఇప్పుడు జనాలు పట్టుకుంటారు. ఇరికించడానికి యేసుక్రీస్తు వారు వేశారు వాళ్ళకి. యేసుక్రీస్తు వారిని ఇరికించడానికి వాళ్ళు చూశారు. కానీ యేసుక్రీస్తు వారు వేసిన ప్రశ్నకి వాళ్ళకి నోరు మెదపలే. జ్ఞానానికి నిలయం ఆయన. సామాన్యుడు కాదు యేసుక్రీస్తు వారు. జ్ఞానం. అదే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, జ్ఞానం అన్న మాట ఒకటి ఉంటుంది ఆయనదే. జ్ఞానానికే నిలయం ఆయన. అలాంటి జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వీళ్ళు ప్రశ్నలు అడిగితే వీళ్ళ ప్రశ్నలకి భయపడి ఏమైనా దాక్కునేవాడు అనుకుంటున్నాడా ఏటో వీళ్ళు. ఇది ఒకటి. రెండో వాళ్ళు వస్తారు. వీళ్ళెవరంటే సద్దుకయ్యలా కాదు, శాస్త్రుల కాదండి. ఉండండి ఒక్క నిమిషం. పరిసయ్యులు వస్తారండి. పరిసయ్యులు, హెరోదీయులు అంటే ఎవరు అనుకున్నారు? హేరోదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అనమాట. పరిసయ్యులు, హెరోదీయులు వస్తారు. వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే కైసరికి పన్ను చెల్లించాలా వద్దా అన్నది ఒక క్వశ్చన్ వేస్తారండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కైసరికి పన్ను ఇవ్వకూడదు అంటే ఏమని ప్రకటన చేస్తారు వాళ్ళు? కైసరికి పన్ను ఇవ్వద్దని ప్రకటన చేశారు కాబట్టి ఈయన అరెస్ట్. పోనీ ఒకవేళ కైసరికి పన్ను ఇవ్వండి అన్నాడు అనుకోండి, దానికి ఏంటి చేస్తారంటే ఏమని ప్రకటన చేస్తారంటే ఇతను కైసరికి పన్ను ఇవ్వమంటున్నాడు కాబట్టి ఇతన్ని రోమీల కిందన ఉన్నటువంటి వాడు అని ప్రకటన చేస్తారు. ఏదైనా యేసుక్రీస్తుకి బ్యాడ్ పబ్లిసిటీ. అయితే యేసుక్రీస్తు వారు అంటారు, అంత తొందరపడతారు ఎందుకు? సరే మీ దగ్గర ఏదైనా ఒక కాయిన్ ఉంటే తీసుకురండి అంటారు. మన భాషలో చెప్తున్నాను సోమా, మనకు అర్థం అవడానికి. ఒక కాయిన్ ఉంటే తీసుకురా అంటారు. కాయిన్ తీసుకుని వస్తాను. కాయిన్ మీద ఇది ఎవరి బొమ్మ అంటారు. కైసరదే అంటారు. మరి కైసరది కైసరు, దేవునిది దేవునికి ఇచ్చేయండి అంటాడు. కైసరదేంటి? కాయిన్ ఉన్నది కాబట్టి ఆ డబ్బు ఆయనకి చెల్లాలి. ఇప్పుడు దేవునిదేంటి? దశంభాగం. అదే కదా, దశంభాగం దేవునిదేంటి? మీరు దేవుని యొద్ద దొంగిలించితిరి. ఏ విషయంలో మీరు దొంగిలించితిరి? మీరు దశమ భాగం ఇవ్వట్లేదు కాబట్టి 10వ వంతు దశంభాగముని దొంగిలించితిరి. మలాకి గ్రంథంలో అన్నాడు కదా. ఇప్పుడు ఈ దేవునిది ఏంటి ఇవ్వాలో చెప్పాలి. మీరు దేవునికి ఏంటి ఇవ్వాలి? శ్రేష్టమైన భాగం ఇచ్చేయాలి, దశం భాగం. జరా మనకి అందుకనే చాలా జాగ్రత్తగా. వాక్యం చాలా గొప్పదండి. మనం నేర్చుకునే మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు దానికి వివరణ ఇచ్చుకుంటూ వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కైసరు కాయిన్ తీసుకురమ్మన్నాడు. కైసరు కాయిన్ మీద ఎవరిది బొమ్మ ఉంది? కైసరు బొమ్మ ఉంది కాబట్టి కైసరికి ఇమ్మన్నాడు. ఇప్పుడు దశం భాగం మీద దేవుని బొమ్మ లేదుగా, మరి అది దేవునిది ఎలాగవుతుంది? ఆయన ఏమన్నాడు? ఇది కైసరిది బొమ్మ ఉంది కాబట్టి కైసరిది కైసరికి, దేవునిది దేవునికి ఇమ్మన్నాడు. ఇప్పుడు దేవునిది ఏంటి అంటే దశం భాగం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మరి దేవునిదేంటి? దేవునిది దేవునికి ఇవ్వాలట. ప్రతి ఒక్కరూ కూడా దేవునిది దేవునికి ఇవ్వవలసిందే. పాస్టరా, బిషప్పా, విశ్వాస అని ఏ తేడా లేదు. దేవునిది దేవునికి ఇవ్వవలసిందే. ఏంటి ఆ దేవునిది? దశంభాగం అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. అక్కడ దేవునిది ఏంటో తెలుసా? యోబు గ్రంథము దేవునిది ఏంటో చూడండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము
2వ వచనం. నా ఊపిరి ఇంకా నాలో పూర్ణముగా ఉండెను, అందును బట్టి దేవుని ఆత్మ ఏది దేవునిది ఏది నీలో పెట్టాడుగా, అది దేవునిది. నీలో పెట్టింది దేవునిది, దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు ఆత్మను ఎవరికి అప్పగించాలి? యేసుక్రీస్తు వారు అదే చేశారుగా. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మట్టితో నరుని నిర్మించి నాసికా రంధ్రములో ఊదగా, ఎవరిది అది? దేవునిది. ఇప్పుడు దేవునికి ఇవ్వాలి అంటే నువ్వు దశమ భాగం దగ్గరికి వెళ్ళిపోతున్నావు. దేవుని దగ్గరికి వెళ్ళవలసిన ఆత్మని మాత్రము ఆరిపేస్తున్నావు. నువ్వు ఇవ్వవలసింది దేవునికి నీ ఆత్మను అప్పగించుకోవాలి. దేవుని కొరకు ఈ భూమి మీద నువ్వు బ్రతికి దేహముతో పాటు ఆత్మను కూడా దేవునికి అప్పగించాలి. అందుకనే అపోస్తులైన పౌలు గారు అంటారు, సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకొనుడే. నీ ఆత్మని దేవునికి ఇవ్వాలి, నీ శరీరాన్ని దేవునికి ఇవ్వాలి. అది నీది కాదు, అది దేవునిది. దేవునిదైన ఈ శరీరము, దేవునిదైన ఈ ఆత్మ దేవునికి ఇవ్వాలి. దశమ భాగం చేయకండి ఇది. ఎందుకంటే ఆయన కాయిన్ చూపించి ఏమంటాడంటే, ఇది ఎవరిది బొమ్మ అంటే కైసరికి అనేటప్పుడు దేవునిది కూడా దేవునికి ఇవ్వాలి. ఇది దేవునిది, ఇది దేవునికి సమర్పించుకోవాలి. దేవుని మహాజ్ఞానం మనకు అర్థం కావట్లే, అందుకని మనము ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఆలోచించండి రా, నేను చెప్పానని కాదు, నీకు చెప్పేంత గొప్పవాడిని అయితే నేను కాదు, కానీ వాస్తవాలను కనుక మనం తెలుసుకోకపోతే ఎంత గొప్పవాడివైనా సరే బూడిదలో పన్నీరే నీ విశ్వాసం అంతా కూడా. కైసరిది దేవునికి అంటే సజీవ యాగముగా ఈ శరీరము దేవునికి సమర్పించుకోవాలి. ఇది దేవునిది. ఇది తర్వాత బ్యాచ్ వస్తారు, తర్వాత వాళ్ళు సద్దుకయ్యాలు పునరుద్ధానం గురించి మాట్లాడతారు. వాళ్ళు దేని గురించి? పునరుద్ధానం లేదనే వాళ్ళు. వీళ్ళు పునరుద్ధాన్ని నమ్మరు కదా. ఇదిగో పునరుద్ధానం లేదు కదా, ఇదిగో చనిపోయిన తర్వాత ఇదిగో పైన పరలోకంలో ఎవరికి పెళ్ళిళ్ళు అవుతుంది? మొదటి వాడిగా, రెండో వాడిగా, మూడో వాడిగా, నాలుగో వాడిగా ఎవరికి పెళ్ళిళ్ళు అవుతుంది? యేసుక్రీస్తు వారు చూస్తాడు. బాబు మంచి ప్రశ్న వేసుకొని వచ్చారా బాబు, ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా మీకు. సరే చెప్తానంటే, ఇప్పుడు బాబు అక్కడ పెళ్ళిళ్ళు గిల్లి ఏమి ఉండవు, అందరూ దూతల వలె ఉంటారు అని చెబుతూ ఆయన మృతులకి దేవుడు కాదు కానీ సజీవులకే దేవుడు అన్న మాటను వాడుతారు. వాడాడు కదా. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదంటారు. బాగా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఆయన మృతులకు దేవుడు కానప్పుడు, బాగా వినాలి, ఆయన మృతులకు దేవుడు కానప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి ఎవరి పేరు ఎత్తుకున్నారు? అప్పుడు వీళ్ళు ఉన్నారా? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని మోషే కాలంలో ఈయన ముగ్గురు బ్రతికున్నారా? లేరు కదా. మరి మృతులైన వాళ్ళకి దేవుణ్ణి నేను ఈయన అలా చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు మాటకు విరుద్ధంగా ఉందిగా ఇది కదా. నేను అబ్రహాము దేవుణ్ణి అన్నాడు, ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు, యాకోబు దేవుణ్ణి అన్నాడు. వీళ్ళందరూ కూడా మృతులే. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదంటున్నాడు. ఇప్పుడు ఎత్తుకున్నది ఎవరిని? మృతుల్ని ఎత్తుకున్నాడు ఆయన. మరి ఎలా చెప్తావు ఆయన మృతులకు దేవుడు కాదని? యేసుక్రీస్తు వారు చెప్పింది 100% రైట్. ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. అబ్రహాము చచ్చిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. భౌతికంగా నీకు నాకు చనిపోయాడేమో, దేవుని దృష్టిలో వాళ్ళు ముగ్గురు సజీవులే. ఎందుకు వస్తాడు? నేను వస్తాడో యేసుక్రీస్తు వారు వస్తారు, వారిని లేపుతారు, సజీవులుగానే తీసుకొని వెళ్తాడు. క్రీస్తుని అంగీకరించిన ప్రతి వాడు సజీవుడే. దేవుని కొరకు బ్రతికిన ప్రతి వాడు సజీవుడే. భౌతికంగా శరీరము భూమి మీద లేకపోవచ్చు, కానీ ఆయన సజీవుడుగా ఉన్నాడు.
ఇది యేసుక్రీస్తు వారి ఉద్దేశము. మృతులకు దేవుడు అంటే వాళ్ళు చచ్చిపోయారని కాదు, వాళ్ళు సజీవులుగానే ఉన్నారు. భౌతికంగా శరీరములో నుండి ఆత్మ వేరైపోయారు కాబట్టి మృతుడు అని నువ్వు అనుకుంటున్నావు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఏమంటాడో తెలుసా శిష్యులతో? ఒక వ్యక్తి వస్తే, మృతులు తమ మృతులను, ఎవరు మృతులు? దేవుణ్ణి ఎవరైతే అంగీకరించారో, దేవుని కొరకు ఎవరైతే బ్రతకరో, దేవుణ్ణి ఎవరైతే విశ్వసించారో వాళ్ళు మృతులు. మరి సజీవులు ఎవరు? దేవుని కొరకు మృతి పొందిన వాడు సజీవుడే. అబ్రహాము ఒక సజీవుడు, ఇస్సాకు ఒక సజీవుడు, యాకోబు ఒక సజీవుడు. అందుకే నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్న. దేవుని దృష్టిలో వాళ్ళు సజీవులుగానే ఉన్నారు. నా దృష్టిలో వాళ్ళు మృతులేమో. నాలుగో గ్యాంగ్ వస్తారు. నాలుగో గ్యాంగ్, ఆజ్ఞల్లో కల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడుగుతారు. సింపుల్గా యేసుక్రీస్తు వారు చూసి, ఓహో మీకు ఆజ్ఞల గురించి కావాలి కదా, ఎందుకంటే ధర్మశాస్త్రం పండితులు కదా వీళ్ళు, శాస్త్రులు అనేవాళ్ళు. ఓహో మీకు ధర్మశాస్త్రం కదా, చాలా జాగ్రత్త వినండి అని చెప్పి అది చెప్తాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవింపబడవలన్నదే మొదటి ఆజ్ఞ అని చెబుతూ, రెండో ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తున్నాడు. కానీ ఈ రెండు ఆజ్ఞలు కలిసి ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉందిరా బాబు, మీకు తెలియట్లేదు. ఎందుకంటే మీరు బయట ఎలాగుంటారంటే వందనాలు కోరుకుంటున్నారు, కుర్చీలను కోరుకుంటున్నారు, పదవులను కోరుకుంటున్నారు, కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని మాత్రం ప్రేమించడం నీకు రాదు. అందుకనే యేసుక్రీస్తు వారు అక్కడ ఏమొత్తుకుంటారంటే, ఇదే శాస్త్రాల గురించి మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా చదువుకుంటే వీళ్ళ గురించే ఉంటుంది. వీళ్ళ గురించే. శాస్త్రుల్ని అస్సలు నమ్మకండి అంటాడు. వాళ్ళ ముందే శాస్త్రుల్ని అస్సలు నమ్మకండి అంటాడు. పరిచయాలు అంటారు, ఇంతకీ యేసుక్రీస్తు గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. ఇదంతా కూడాను మంగళవారం జరుగుతుంది సుమా, జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు వారి గురించి క్రీస్తు గురించి మీరేమనుకుంటున్నారా అని, ఎవరు కుమారుడు అనుకుంటున్నారని అడిగితే, దావీదు కుమారుడు అనుకుంటున్నావు అంటారు. ఆహా, మరి దావీదు ఎందుకు? తన ప్రభువు గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రశ్నల వర్షం అంతా కురిపించారో ఏ ఒక్కరూ మాట్లాడకుండా, మారు మనసు లేకుండా వెళ్ళిపోతారు. మాట్లాడకుండా వెళ్ళిపోతారు అందరూ కూడా. ఎప్పుడు ఇంకా ప్రశ్న వేయడానికి కూడా తెగించలేకపోయారట వాళ్ళు. జ్ఞానానికి నిలయమైన క్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడిగితే ఆయన ఊరుకుంటాడా? ఇదంతా కూడా మంగళవారం. మళ్ళీ ఆయన ఒలివల కొండ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి స్టార్ట్ చేస్తాడు. మంగళవారం సాయంత్రం అంటే బుధవారం ప్రారంభం అయిపోయింది. బుధవారం నుండి ప్రారంభిస్తాడు ఆయన. శిష్యుల్ని ఎంతగా బలపరుస్తాడో తెలుసా అండి? ఎంతగా బలపరుస్తాడో తెలుసా? శిష్యులు ఎక్కడ చేజారిపోతారేమో అని చెప్పేసి వాళ్ళకి ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, ఇదే మాటలు నేర్పించుకొని వస్తాడు. యుగ సమాప్తి కోసం చెప్తాడు. మరలా ఈ శాస్త్రుల పరిచయం, ఈ లోకాన్ని గురించి చెప్తాడు, మాట్లాడుతాడు. ఇవన్నీ చెబుతూ ఎన్నడూ వాళ్ళు ఎరగనటువంటి ఒక మాటను వాళ్ళ ముందు రిలీజ్ చేస్తాడు. ఎప్పుడు కూడా వాళ్ళకి తెలియదు దాని గురించి. అలాంటి మాటను కూడాను ఈ బుధవారం రాత్రి, బుధవారం పగలవు, గురువారము పగలు రాత్రి కూడాను ఈ విషయాలను గురించే చర్చిస్తాడు. ఇదే విషయాల మీద శిష్యులను బలపరచడమే ముఖ్య ఉద్దేశం. ఈ 2 రోజులు కూడాను ఏం రిలీజ్ చేస్తాడో తెలుసా? ఎవ్వరూ కూడా ఊహించలేనటువంటి ఒక విషయాన్ని చెప్తాడు. ఏంటి ఆ విషయం అంటే, నేను ఇంకా 2 రోజుల్లో పస్కా ప్రారంభం అయిపోతుంది. ఎన్ని రోజుల్లో? ఇంకో 2 రోజుల్లో. శాస్త్రులు పరిచయాలు అందరితో డెబ్యూట్ అయింది ఎప్పుడు? మంగళవారం. మంగళవారం రాత్రి అంటే సాయంత్రం 6 తర్వాత బుధవారం వస్తుంది. బుధవారం శిష్యులతో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? వాళ్ళ శిష్యులతో మాట్లాడి చాలించిన తర్వాత అన్న మాటను కొద్ది గంటల్లో నేను కానీ మీ కొరకు ఒక ఆదరణకర్తను
లేనని మీరు బాధపడకండి. ఎందుకంటే ఎప్పటికి కూడాను వాళ్ళకి తెలియనటువంటి విషయం పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన భూమి మీదకి వస్తాడు అన్న సంగతిని వాళ్ళు ఎప్పుడూ కూడా వెళ్ళలేదు. అప్పుడు రిలీజ్ చేశారు ఆయన. అలా రిలీజ్ చేసి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒలీవల కొండకు వెళ్ళిపోతారు. ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో వాళ్ళు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు నిద్రపోతారు. 3 సార్లు ప్రార్థన చేశారట. ఏం ప్రార్థన చేశారనుకున్నారు? ఒకే తండ్రి నీ చిత్తమైతే 3 సార్లు ఇదే మాట పలికారు. ముమ్మారు పలికినని మాట. అలా పలికిన తర్వాత వెంటనే పరలోకంలో నుండి దేవదూత వస్తుంది. దేవదూత వచ్చి దేవదూత బలపరుస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు అంత బలహీనుడా? మరి దూత వచ్చి బలపరచడం ఏంటి? ఆలోచన సౌఖ్యంగా లేదా మాట? అంటే యేసుక్రీస్తు వారు అంత బలహీనుడైపోయాడా? ఏమని ఉంటుంది ఒకసారి చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయము. అప్పుడు పరలోకములో నుండి ఒక దూత 43వ వచనం. అప్పుడు పరలోకములో నుండి ఒక దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచడం ఏంటండి నాకు తెలియగలుగుతాను. అంటే యేసుక్రీస్తు వారు అంత బలహీనుడైపోయాడా? బలవంతుడైన దేవుడైన బైబిల్లో ఉంది కదా, మరి ఆయన అంత బలహీనుడైపోతాడు? బలపరచడానికి పరలోకంలో నుండి దేవదూత రావాలా? పోనీ అక్కడికి యేసుక్రీస్తు బలపరచడానికి వచ్చిందిగా, బలపరిచిందిగా, మనందరం చదువుకున్నాంగా. మరి యేసుక్రీస్తు వారు బలపడాలి కదా. అప్పుడు వరకు యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేస్తున్నారు? దూత రాకముందు అంటే సమాధానంగా ప్రార్థన జరుగుతుంది అక్కడ. కానీ దేవదూత వచ్చిన తర్వాత బలపరిచిన తర్వాత బలపడాలి కదా యేసుక్రీస్తు వారు. కానీ ఆ దూత వచ్చిన తర్వాత ఆతృతగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దూత రాకకి ఈయన ఆతృతగా ప్రార్థన చేయడానికి లింక్ ఏంటి ఉందమ్మా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉందా, వేరేగా ఉందా? చదవండి ఒకసారి ఆ మాట. ఆయన వేదన పడి పైన చదవండి. అప్పుడు పరలోకములో ఒక దూత ఆయనకి కనబడి ఆయన బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆత్రుముగా ప్రార్థన చేయగా మరింత ఆత్రుతంగా ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఆయన? అప్పుడు మారిందట, చెమట రక్త బిందువులుగా మారిపోయిందట. అంత ఆత్రుతగా ప్రార్థన చేయవలసిన అవసరం ఏముంది ఏంటి? అంత ఆత్రుతగా ప్రార్థన చేయవలసిన అవసరం ఏముంది యేసుక్రీస్తు వారికి? వస్తే వచ్చి బలపరిస్తేనే కానీ బలపడలేనంత బలహీనుడా? బలము గల దేవుడు కదా, శక్తి గల దేవుడు కదా, మరి ఆయన ఎందుకు బలహీన పడుతున్నాడు? అంత బలహీన పడిపోతున్నాడా? దూత యేసుక్రీస్తు వారు బలహీన పడేంత విషయం ఏదో చెప్పి ఉండాలి. ఏంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ దూత వచ్చి ఎలాంటి విషయం చెప్పి ఉండాలి? యేసుక్రీస్తు వారు బలహీన పడే అంత విషయాన్నే చెప్పి ఉండాలి. అందుకు ఎప్పుడైతే ఆ దూత విషయాన్ని చెప్పిందో అందుకు ఏం చేశారు యేసుక్రీస్తు వారు? అంత వేదన పడి ప్రార్థన చేస్తున్నారు. ఆయన చెమట రక్తముగా మారిపోయిందట. ఎందుకు అంత ఆత్రుతగా ప్రార్థన చేస్తున్నాడు? ఇందుకు ఏ విషయం చెప్పి ఉంటుంది దూత? ఏ విషయం చెప్పి ఉంటుంది? అంటే ఏదో దేవునికి, అంటే యేసుక్రీస్తు వారికి చాలా వేదనని కలిగించే ఒక విషయాన్ని మాత్రం చెప్పి ఉంటుంది.
అంతే కదా. అంటే యేసుక్రీస్తు వారు ఎంతో వేదన కలిగి బాధను తట్టుకోలేనంత ఒక విషయాన్ని రిలీజ్ చేసింది. ఏంటి ఆ విషయం అంటే సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. శిష్యులందరూ కూడా ఒకనొక సందర్భంలో నిలబడితే మిగతా శిష్యులు కొంతమంది, ఆయన శిష్యులు 70 మంది కదా ఉన్నారు ప్రారంభంలో. శిష్యులు ఎంతమంది ఆయనకి? 12 మంది అని అనకండి. ప్రారంభంలో 70 మంది ఆయనకి. తర్వాత కొంతమంది తగ్గిపోయిపోయి, ఇది నా శరీరం మీరు భుజించాలి అనేసరికి ఈయన శరీరం మేము తినవేయడం అని చెప్పేసి మిగతా 58 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 12 మంది ఉండిపోయారు. ఆ 12 మందిగా చూస్తారు, మీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. అయ్యా నువ్వు రక్షకుడివి, నువ్వే జీవం గల దేవుడివి, నీకు విడిచి మేము ఎందుకు వెళ్ళిపోతాం? ఇక్కడ ఒక దగ్గరే అడిగారు. ఇంకో సందర్భంలో కూడా అడుగుతారు. ఏంటి అడుగుతారు? మీరు ఉంటారా వెళ్ళిపోతారా అని అడిగితే ఒక్కరు మాట్లాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? మీరందరూ వెళ్ళిపోయినా నా తండ్రి నాతో ఉన్నాడు. యేసుక్రీస్తు వారి ధైర్యం ఏంటో తెలుసా అండి? అదే ధైర్యం. మీరందరూ వెళ్ళిపోయినా, ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నా పక్షంగా నాతో ఉన్నది ఎవరో తెలుసా? నన్ను పంపిన నా కన్న తండ్రి నాతో ఉన్నారు. నా తండ్రి నాతో ఉన్నారు. ధైర్యం. కానీ అదే తండ్రి కొన్ని క్షణాలు చెయ్యి విడవబోతున్నాడు. అదే తండ్రి కొన్ని క్షణాలు చెయ్యి విడవబోతున్నాడు. అది దూత వచ్చి రిలీజ్ చేసిన మాట. నీ తండ్రి నీ చెయ్యి కొన్ని నిమిషాలు విడవబోతున్నది. తట్టుకోలేకపోయి ఆతృతగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ఆయన. కొన్ని క్షణాలే. ఏలి ఏలి లామా సబక్తని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచారు అన్న దగ్గర ఆయన ఏమని ఎలా పలికాడో తెలుసా మాట? ఇప్పుడు నేను చెప్పినట్టుగా పలకలే, బిక్కరగా కేక వేసానని మాట ఉంటుందండి. బిక్కరగా. సిలువలో మీరు 7 మాటలు అనుకుంటున్నా, ఆ 7 మాటలు ఒక ఎత్తులో అయితే ఆ ఒక్క మాటలో ఆయన బిగ్గరగా కేక వేసిన మాట. ఇంకో సందర్భంలో కూడా ఉంటారు. ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిందనమాట. బిగ్గరగా విడిచారు. తండ్రి చెయ్యి ఎప్పుడైతే వదిలేస్తాడని దూత వచ్చి చెప్పిందో ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు ఆయన. తట్టుకోలేక ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. తండ్రి నీవేంటి నా చెయ్యి విడవడం ఏంటి? ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ ఉన్నావన్న ధైర్యంతో నేను ఉంటే నీ కొరకు నేను ఎన్నో శ్రమలు పడతాను, ఎన్నో బాధలు పడతాను, ఎన్నో నిందలు పడతాను. కానీ నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను కదా, అలాంటి నన్ను విడిచిపెట్టేస్తానని అంటున్నావు కదా అని తట్టుకోలేక ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అందుకనే ఆ లోపల వేదన బాధను తట్టుకోలేక యేసుక్రీస్తు వారు లోపల నుండి చెమట రక్తముగా రావడం. తర్వాత ఆ ప్రార్థన అనంతరము ఇస్కరియోతు యూదా వస్తారు. ఈయన గురించి కూడా చెప్పలేదు కదా మీకు. ఈయన గురించి చెప్పలేదు కదా. బుధవారం బేరం ఆడతాడు. వెళ్ళి రేట్ కన్ఫర్మ్ చేస్తారు. బుధవారం నేను ఇస్తాను, ఏమి ఎంత ఇస్తారు అని. తర్వాత గురువారం వెళ్ళి ప్లాన్ సెట్ చేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏ టైంకి ఎక్కడ ఉంటారు అన్నది నీకు తెలుసు. గురువారం ప్లాన్ సెట్ చేస్తారు. శుక్రవారము తీసుకునే లాభం చేస్తారు. ఇది బుధవారము బేరము, గురువారము ప్లానింగ్, శుక్రవారము అప్పగించడం. ఇది ఈయన వెళ్ళి అప్పగించిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు. మొదటిగా ఎవరి దగ్గర తీసుకుని వెళ్తారు? మొదటిగా పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆయన వెంటనే 6 వేసేస్తాడు కదా, లేదా? మొదట అన్న దగ్గరికి తీసుకొని వెళ్తారు. పట్టుకోగానే తీసుకొని వెళ్ళి అన్న దగ్గరికి అప్పు చెప్తాడు. అన్న నేను శిక్ష వేయనంటాడు. అన్న దగ్గర నుండి కైపా దగ్గరికి వెళ్తాడు. ఈ కేసు కైపా దగ్గర నుండి పిలాతు దగ్గరికి వెళ్తాడు.
పిలాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత పిలాతు ఏమంటాడంటే నేను కూడా వీళ్ళకి శిక్ష ఇవ్వను, ఎందుకంటే వీళ్ళు యూదులు కాబట్టి మీ ధర్మశాస్త్రం ప్రకారం మీరు శిక్ష ఇసుకోండి అని చెప్పేసరికి పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గరికి వెళ్తాడు. ఇదంతా కూడా మిడ్ నైట్లోనే జరుగుతుంది. పిలాతు దగ్గరికి వెళ్తాడు, హేరోదు దగ్గరికి వెళ్తాడు. ఆయన కూడా శిక్ష వేయకపోయేసరికి మళ్ళా ఆయన పిలాతు దగ్గరికి పంపించేస్తారు. ఇప్పుడు పిలాతు శిక్ష వేయడానికి ఎన్ని గంటలకు కూర్చుంటాడంటే ఉదయం 6 గంటలకి శిక్ష వేయడానికి కూర్చుంటాడు. ఉదయం 6 గంటలకి శిక్ష ఖరారు చేస్తారు. 9 గంటలకి సిలువేస్తారు. 3 గంటలకైనా ప్రాణము విడుస్తారు. 9 గంటలకి శిక్ష ఎందుకు, సిలువకి ఎందుకు ఎక్కాడు ఆయన? 3 గంటలకి ఎందుకు చనిపోయాడు? దానికి ముందు చనిపోలేదు, దానికి వెనకాల చనిపోలేదు. 9 గంటలకి ముందు సిలువ వేయలేదు, 9 గంటల తర్వాత సిలువ వేయలేదు. కరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాయించాడు? 9 గంటలకి సిలువ వేశాడు, మళ్ళా 3 గంటలకి చనిపోయాడు. ఏంటి దీని వెనకాల అర్థం? ఎందుకు పర్టికులర్గా టైమింగ్ రాయించాడు? ఆ టైం ఎందుకు రాయించాడో తెలియాలి అంటే అయ్యా వచ్చే నెల పెట్టుకున్నాం, సమయం లేదు కాబట్టి ఇంకా తర్వాత దీని గురించి వచ్చే నెల ఇదే టాపిక్ మీద మాట్లాడతాను. కళ్ళు మూసుకునేట్లయితే చిన్న ప్రార్థనతో ముగించాను. సభాశీర్వాదాలు చెప్తున్నాను. అయ్యా ఇప్పటివరకు నేను నేర్పించే విధానంతో చెప్తున్నాను.